హైదరాబాద్ లో ఉన్న పబ్బులపై నార్కోటిక్ బ్యూరో విభాగం నిఘా పెట్టింది. గచ్చిబౌలిలో డ్రగ్స్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిందితుల ఫోన్ డేటా ఆధారంగా మరికొంతమంది పేర్లను ఈ కేసులో చేర్చారు. నిందితుల్లో మహిళలు, డాక్టర్లు కూడా ఉన్నారు. ధనవంతుల సంతానం కూడా ఈ కేసుల్లో ఉన్నారు. నిందితుడు సులేమాన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి వాడుతున్నట్లు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. చెప్పండి సురేష్. శనివారం హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను కూడా గచ్చిబౌలి పోలీసులు నార్కోటిక్ బ్యూరో విభాగం జాయింట్ ఆపరేషన్ తో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గోవా నుంచి బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లోని వివిధ పబ్బుల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 10 గ్రాముల కొకైన్, 13 గ్రాముల MDAను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నారనే దర్యాప్తులో భాగంగా మరో 16 మందిని గుర్తించడం జరిగింది గచ్చిబౌలి పోలీసులు. వారి పేర్లని FIR లో చేర్చారు. ఇందులో సంపన్నుల పిల్లలు, డాక్టర్లు, మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. వీరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వం సీరియస్ గా డ్రగ్స్ ని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో నార్కోటిక్ బ్యూరో కూడా చాలా సీరియస్ గా ఎవరు కూడా డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా, అదే విధంగా వాడుతున్నా కూడా నేరమే అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు 16 మంది నిందితులు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వారి పేర్లు కూడా FIR లో నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.